ఈరోజు కొప్పాల వెంకటరామయ్య మా నాన్నగారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మా నాన్నగారు అయినటువంటి కొప్పాల వెంకటరామయ్య పరమపదించినటువంటి రోజు. ప్రతి సంవత్సరం కూడా 2009లో ఆయన పరమపదించారు. మరి అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి రోజున ఎక్కడో సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాను. మరి ఈ సంవత్సరం అన్నా క్యాంటీన్లో ఇక్కడ నిరుపేదలైనటువంటి ఎక్కువ మంది భోంచేసేవాళ్ళు, వాళ్ళ కోసంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. వయసు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ యోగక్షేమాలు ఎవరైతే చూసుకుంటారో దేవుళ్ళ కంటే గొప్పైనటువంటి వారు తల్లిదండ్రులు. మరి అలాంటి తల్లిదండ్రులు వయసు అయిపోయిన తర్వాత కంటి తడబడకుండా వాళ్ళు కాలాన్ని గడపడం వాళ్ళకి మనం ఇచ్చేటువంటి గౌరవం. మనం కన్నందుకు వాళ్ళ సేవే మనం తరించాలి. కానీ చనిపోయినా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ దేహాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి దేహాన్ని మనం చక్కగా కాపాడుకోవాలా. అదేవిధంగా 10 మందికి కూడా స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని కూడా నేను చేస్తూనే ఉంటాను. మరి ఈనాటి కార్యక్రమానికి మన జనసేన నాయకుడు అట్ల కృష్ణారావు, అదేవిధంగా మన డాక్టర్ గురవయ్య గారు, సురేంద్ర గారు, మన భాస్కరయ్య కుమారుడు, మా సొంత సోదరుడు చిట్టి గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను చెప్పగానే అభిమానంతో వచ్చినటువంటి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏదో కార్యక్రమాన్ని చేస్తూనే చేస్తాను కూడా. నాకు భగవంతుడు కానీ మా తల్లిదండ్రులు ఇచ్చే అవకాశం ఇది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని మర్చిపోయినటువంటి రోజు. నేను జీవించినంత వరకు నా తల్లిదండ్రులని ఏనాడు కూడా మర్చిపోయినటువంటి రోజు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తుంటాను. ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా మీడియా మిత్రులు అందరూ సహకరించినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పట్టణానికి సంబంధించినటువంటి గౌరవనీయులు కొప్పాల వెంకటరామయ్య గారి కుమారుడు సుబ్రహ్మణ్యం గారు, అలాగే మనవడు జనసేన నియోజకవర్గపు స్థాయి లీడరు శ్రీ కృష్ణ గారు, వాళ్ళ తాత తండ్రుల యొక్క సంవత్సరికం సంబంధించి ఎవ్రీ 10 ఏళ్ళు జరిపేటువంటి సంవత్సరికంలో భాగంగా తల్లిదండ్రులు గుర్తించుకోవడం చాలా ముదావహం. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళ జీవితంలో ఎక్కువ చేయాలని చెప్పి దీని ఇన్స్పిరేషన్గా పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలు కూడా గౌరవించే కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పట్టణానికి సంబంధించినటువంటి గౌరవనీయులు కొప్పాల వెంకటరామయ్య గారి కుమారుడు సుబ్రహ్మణ్యం గారు, అలాగే మనవడు జనసేన నియోజకవర్గపు స్థాయి లీడరు శ్రీ కృష్ణ గారు, వాళ్ళ తాత తండ్రుల యొక్క సంవత్సరికం సంబంధించి ఎవ్రీ 10 ఏళ్ళు జరిపేటువంటి సంవత్సరికంలో భాగంగా తల్లిదండ్రులు